మోంతా తుఫాన్ ప్రభావంతో పెద్దపల్లి జిల్లాలో తీవ్ర పంట నష్టం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ధాన్యం నీటిపాలైంది. ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన వరి ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పంట నేల కొరిగింది. కష్టపడి పండించిన ధాన్యం వర్షం పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సర్కార్ ఆదుకోవాలని కోరుతున్నారు. తడిసిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు రైతులు. వరద కొట్టుకుపోయింది. పరిస్థితికి ఇది ఉన్నదంతా వరదలో కొట్టుకుపోతుంది. చేసి మా కాళ్ళు ఏం చేస్తారు సార్? మరి వేయించకపోతే మాకు ఏది లేదు. నేను చేసిన కట్టమంతా ఇళ్ళనే ఉన్నది. నేను ఒక 10 ఎకరాలు పత్తి పెట్టిన, 4 ఎకరాల పొలం చేసిన, 3 ఎకరాలు కోసిన. 3 ఎకరాలు కోస్తే ఆల్రెడీ వర్షానికి మొత్తం తడిసినాయి వాళ్ళు. ఇంకెకరం కోసేది ఉన్నది, అంత పడ్డాయి. 10 ఎకరాల పత్తి ఒక 4 ఎకరాల దాకా ఏరిన, మిగతాది మొత్తం అట్లే ఉన్నది. దయచేసి గవర్నమెంట్ రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఒక 7 ట్రిప్పులు వెళ్ళి అడ్లు 3 ఎకరాలు, నాకు 4 ట్రిప్పుల నర వెళ్ళినాయి వడ్లు. ఆ 4 ట్రిప్పుల నరలకి వెళ్ళి ఇప్పుడు ఈ కటింగ్ ఎంత పోతుందో మరి ఏమవుతుందో తెలియదు. ఇప్పటికైతే తడిసి అవుతున్నాయి. అకాల వర్షాల వల్ల ఈ తుఫాన్ వల్ల మా వరి ధాన్యం మొత్తం తడిచినాయండి. మాకు నష్టము వచ్చే పరిస్థితి ఉందండి. మొలకలు వచ్చినాయి అన్ని. ఎక్కడ చూసినా ఈ మండలంలో ఎక్కడ చూసినా అన్ని వడ్లు ఖరాబ్ అయినాయి అండి. దయచేసి గవర్నమెంట్ మాకు సహకరించి మాకు నష్టం కాకుండా చూడాలని కోరుకుంటున్నాము. వర్షం ప్రభావం వల్ల మొత్తం వడ్లు తడిచినాయి. దీనికి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకొని ₹1 మాకు తక్కువ చేయకుండా గిట్టుబాటు ధరలు ఇచ్చేటట్టు గవర్నమెంట్ని కోరుతున్నాము. ఇవి మళ్ళీ నేర్పి కుప్ప పోసి చేసే అంత స్తోమత మాకు లేదు. మొత్తం 15 పరదలు తెచ్చి కప్పినా కూడా 8 రోజులు అయితే మ్యాచ్లు కూడా వచ్చినట్టే ఉల్లారు పోసినాయి, తడిచిపోయినాయి సార్. కుప్పలు పోసుకున్నాం. ఈ వాటర్ బట్టి బయట నుంచి వాటర్ వచ్చి ఊరితోనే ఇలా నీళ్ళు అటు ఇటు అయ్యి